మేడిపల్లిలో జరిగిన ఘటన ఏదైతే 4 మంత్స్ బ్యాక్ అమ్మాయిని చంపేసి పూడ్చిపెట్టారో ఫస్ట్ వాళ్ళ ఎవరైతే ఓన్ మదర్ ఉన్నారో వాళ్ళ అన్నయ్య వాళ్ళ మదర్ దగ్గర ఉన్నాం. అసలు ఏం జరిగిందన్న, ఎందుకు అమ్మాయిని చంపేయడం జరిగింది, అసలు ఏం జరిగింది? మీ అక్క ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇప్పుడున్న ఈ మ్యారేజ్ కంటే ముందు ఇంకో మ్యారేజ్ అయిందంట కదా. మరి ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఏమైందో మరి ఆమె ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తుందో ఏమో తెలియదు. అయితే అమ్మాయి నేను తెచ్చిన సంబంధం ఇష్టం లేదని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయని చెప్పేసి అక్కడ వెళ్ళగానే మాకు మా బంధుమిత్రులు వాళ్ళు ఫోన్ చేశారు, నీకు అక్కడ ఏం పని, నీకు ఆస్తి కోసం మీ అక్క లేదు ఎవరు లేదు, నువ్వు కావాలంటే హైదరాబాద్ లో చంపేసి ఇక్కడ తీసుకొచ్చి పాతి పెట్టారా, లేదంటే ఇక్కడే చంపే? అక్కడ పాతి పెట్టిన అమ్మాయి మీ అక్కనే అని ఎవరు చెప్పారు మీకు, ఎలా తెలిసింది? పోలీసులు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేసామని చెప్పేసి ఇప్పుడు ఆమె ఎంత తీసుకుంటుందో ఆమెకి తీసుకోవాలి. ఇప్పుడు నాకు నా అక్కకి ఆస్తి ఇచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. మేడిపల్లిలో జరిగిన ఘటన ఏదైతే 4 మంత్స్ బ్యాక్ అమ్మాయిని చంపేసి పూడ్చిపెట్టారో సెకండ్ మదర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఫస్ట్ వాళ్ళ ఎవరైతే ఓన్ మదర్ ఉన్నారో వాళ్ళ అన్నయ్య వాళ్ళ మదర్ దగ్గర ఉన్నాము. ఒకసారి ఏం జరిగింది, ఏంటి, ఈ అమ్మాయి వాళ్ళ దగ్గర ఎందుకు ఉంది, మరి వీళ్ళ దగ్గర ఎందుకు లేదా అమ్మాయి, ఏం జరిగింది అసలు అని వాళ్ళ మాటలో విందాం. మహేశ్వరి అనే అమ్మాయి మీకు సిస్టర్ అవుతుందా, అక్క అవుతుందా? అక్క అవుతుంది, నాకు అక్క అవుతుంది. అసలు ఏం జరిగిందన్న, ఎందుకు అమ్మాయిని చెప్పడం జరిగింది, అసలు ఏం జరిగింది? ఇప్పుడు నా పేరు చంద్రశేఖర్. ఓకే. మా డాడీకి పెళ్ళి 1983లో మా డాడీకి పెళ్ళి అయిపోయింది. ఓకే. అప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత అక్క పుట్టిన తర్వాత అప్పుడు బాగానే ఉన్నారు ఇద్దరు. ఓకే. నేను పుట్టినప్పటి నుంచి నేను పుట్టినప్పుడు మా మదర్కి సంథింగ్ హెల్త్ ఇష్యూ ఏదో అయిపోయింది. ఓకే. ఇప్పుడు డాడీ చూపించిందా లేదా అది నాకు తెలియదు అప్పుడు. అది ఓకే. మీకు సిస్టర్ అవుతుందా, అక్క అవుతుందా? అక్క అవుతుంది. ఓకే. మీరు చిన్నవాళ్ళు? నేను చిన్న. ఓకే. అంటే ఎవరైతే మీ ఫస్ట్ వైఫ్ పిల్లలు, మీరు ఫస్ట్ వైఫ్ పిల్లలు. ఓకే. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి కూడా ఫస్ట్ వైఫ్ మా సిస్టర్. మీ సిస్టర్. ఓకే. అక్క. ఓకే. అయితే హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా మమ్మీ డాడీకి గొడవ. ఓకే. అప్పుడు నేను పుట్టినా హెల్త్ ఇష్యూ, ఆమెకి చిన్న ఉన్నారు మీరు అప్పుడు? నేను చిన్నగా ఉన్నా, మా అక్క కూడా చిన్నగా ఉంది. హెల్త్ ఇష్యూ అని చెప్పేసి ఇక నాకు వద్దు అది ఇది అని చెప్పేసి పెద్దల సమక్షంలో అంటే కుల పంచాయతీ చేసుకుని విడిపోయారు ఇద్దరు. ఓకే. విడాకులు ఏం చేయలేదు, కోర్టు ద్వారా ఏం పోలేదు, జస్ట్ అలా విడిపోయారు. ఇప్పుడు పెద్దలు ఏం చేశారంటే, ఇప్పుడు ఆయన జాబ్ చేస్తాడు కదా, అమ్మాయి ఏమైనా డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాలి, ఫ్యూచర్ ఏమైనా పెళ్లి చేయాలని చెప్పేసి అమ్మాయిని ఏమో డాడీ సెట్ చేశారు. ఓకే. ఓకే. నన్నేమో అమ్మాయి మ్యారేజ్ చేయాలి కాబట్టి డాడీ దగ్గర ఉంచారు, నిన్నేమో మమ్మీ దగ్గర ఉంచారు. మమ్మీ ఏమైనా అబ్బాయి కదా, పెద్ద జాబ్ ఏదో ఒకటి చూసుకుని అమ్మమ్మని మంచిగా చూసుకుంటాడు కదా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారంట అలా. ఓకే. పెద్దోళ్ళు డిసైడ్ చేశారు. ఆ తర్వాత ఇంకా మా అక్కనేమో 10th క్లాస్ వరకు ఇక్కడ బాబాయ్ వాళ్ళ దగ్గర చదువుకున్నది. బాబాయ్ మా తాతలు వాళ్ళే పెంచారు 10th క్లాస్ వరకు. ఇదే విలేజ్ లో ఇక్కడే చదువుకున్నది ఆమె. ఓకే. 10th తర్వాత ఇంటర్ అని చెప్పేసి ఇంకా డాడీ తీసుకెళ్లాడంట అక్కడ. ఓకే. 2000 హైదరాబాద్ అయితే బాగుంటది కాబట్టి స్టడీ పరంగా కావచ్చు, అక్కడే కాబట్టి అని చెప్పేసి తీసుకెళ్లారంట. ఓకే. ఆ తర్వాత 2009 లో మా డాడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా పిన్నికి ఏమో పాప పుట్టింది. ఓకే. ఇంకా వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు సెకండ్ ఆమెకి ఎంతమంది పిల్లలు? ఒక పాప. ఓకే. ఆ అమ్మాయి ఏం చదువుతుంది? ఇప్పుడు 10th క్లాస్ రీసెంట్ కంప్లీట్ అయింది. 10th క్లాస్. ఓకే. నెక్స్ట్ ఏంటి అసలు, మీరు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎందుకు ఆ అమ్మాయి అంతలా అమ్మాయి చనిపోయిందా, లేదంటే పూడ్చిపెట్టి చేయాల్సినంత అవసరం ఏముంది మీ పిన్నికి? నాకు తెలిసినది ఏంటంటే కావాలని చెప్పేసి చంపేశారు ఆమెని. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికేమో ఇలా సంబంధం చూసారంట, ఒక అబ్బాయి ఎంగేజ్మెంట్ అయిందంట కదా, అదే సంబంధాలు చూసారంట. ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి తెలియదు, ఓన్లీ మా డాడీ. అబ్బాయి కూడా డాడీ వాళ్ళ అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలోనే PhD చేస్తుందంట అబ్బాయి. ఓకే. చేసుకున్న తర్వాత ఇంకా అమ్మాయి ఓకే అన్నారు, మాట్లాడుకున్నారు. ఓకే. సరే అయితే మా డాడీ అన్నాడంట, సరే అమ్మాయి కదా ఒక బిల్డింగ్ ఇస్తాను ఇలా 30 lakhs సంథింగ్ ఏదో మాట్లాడుకున్నారు. ఓకే. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ఏ గొడవ స్టార్ట్ ఇంట్లో. మీ అక్క ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇప్పుడున్న ఈ మ్యారేజ్ కంటే ముందు ఇంకో మ్యారేజ్ అయిందంట కదా? లేదు, ఓన్లీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఫస్ట్ మ్యారేజ్ కాలేదు ఆమెకి. అదేంది, బయట ఎందుకు అట్లా టాక్ వస్తుంది? అదేమో మార్నింగ్ మీడియా నేను కూడా అదే చూసాను, అలా రాశారంట, మీడియా వాళ్ళు రాశారు. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, సెకండ్ మ్యారేజ్? లేదు, సెకండ్ మ్యారేజ్ ఏం లేదు.
ఇదే ఫస్ట్ మ్యారేజ్? ఇదే ఫస్ట్ మ్యారేజ్. జస్ట్ సంబంధం చూసారు, సంబంధం చూసుకొని మాట్లాడుకున్నారు, ఇంత ఇస్తా ఇంత ఇస్తా నీకు ఇంత ఇస్తా అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు ఆమె ఏమనుకున్నదో ఏమో మరి, ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఏమైందో మరి, ఈమెకి ₹1,00,00,000 తీసుకుపోతాను ఆస్తి అని చెప్పేసి ఆమె ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తుందో ఏమో తెలియదు. ఓకే. అయితే అమ్మాయి December 4th మిస్ అయిపోయిందంట. ఓకే. మిస్ అయిపోయిన తర్వాత ఇంకా డాడీ వచ్చి అడగాలి కదా 4 months వరకు, ఏం చేసిండో మరి, ఆమె ఎలా నమ్మించిందో మరి, ఇప్పుడు డాడీ పాత్ర ఉందో నాకు తెలియదు. అలా అని చెప్పేసి ఏమని అడిగితే అక్కడ చదువుకుంటాంది, ఇక్కడ ఉంది, లేచిపోయింది అలా అని చెప్పేసి ఇక డాడీని అలా తిప్పిస్తుందంట. ఓకే. మా డాడీ అడగాలి కదా ఎంతైనా 4 months వరకు, ఎట్లా వెయిట్ చేసిండో అర్థం కాలేదు, మాకు అర్థం కాలేదు. ఓకే. అలా అని చెప్పేసి మొన్న April 3rd ఇలా మా అమ్మాయి మిస్ అయిపోయింది, నేను తెచ్చిన సంబంధం ఇష్టం లేదని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి స్టేట్మెంట్ రాపించారంట. అక్కడ వేరే అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయిందని రాపించారా? జస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని రాపించారా? ఇంట్లో నుంచి అంటే నేను తెచ్చిన సంబంధం ఇష్టం లేదని చెప్పేసి వెళ్ళిపోయిందని చెప్పేసి స్టేట్మెంట్ రాపించారంట. ఓకే. పోలీస్ స్టేషన్ లో. ఓకే. అదే రోజున అది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మా మామకి ఫోన్ చేశారు. ఓకే. ఏపీ ఎస్ఐ చేశారంట, మేడిపల్లి ఎస్ఐ నుంచి. ఇలా మహేశ్వరి నీకు ఏమైనా తెలుసా, ఏమైంది, ఇట్లా మిస్సింగ్ అని చెప్పేసి రాపించారు డాడీ అంటే. సరే, ఆ తర్వాత మా మామ నాకు ఫోన్ చేసిన, అరే అక్క ఇలా మిస్ అయిపోయిందంట, ఏంటి సంగతి, మరి నీ దగ్గర ఏమైనా ఉందా అని చెప్పింది. లేదు మామ నాకు తెలియదు అని చెప్పి ఈవినింగ్ 5:30కి నాకు ఫోన్ చేశారు. ఓకే. పోలీస్ వాళ్ళు ఇలా ఏమైతావు నువ్వు, బ్రదర్ అవుతావు అంటే, నేను బ్రదర్ సార్ ఇక్కడ, నేను విజయాల్లో కోచింగ్ తీసుకుంటాను అదేం చెప్పాను. ఓకే. అలా రాపించిన తర్వాత ఇంకా బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేశారంట, ఆ ఇన్ఫర్మేషన్ అందరికి తెలిసిపోయింది. ఓకే. ఇప్పుడు ఆ తర్వాత ఇంటరాగేషన్, ఇంకా వాళ్ళ మీద డౌట్, ఆమె ఏం నమ్మిస్తుందంట, ఇక ఈ అమ్మాయి ఇలా ఈ అబ్బాయిని ప్రేమించింది, ఆ అబ్బాయిని ప్రేమించింది అని చెప్పేసి అంటే రాంగ్ రూట్ లో డౌట్ రాకుండా చేసింది అనుకోవచ్చు. ఇప్పుడు డౌట్ రాకుండా డైవర్ట్ చేసింది. ఇప్పుడు 4 months బాగానే కంట్రోల్ చేసింది, మరి ఎట్లా కంట్రోల్ చేసిందో మరి, మా డాడీ అసలుకి ఎట్లున్నాడో ఏమో తెలియదు మనకి. అంటే ఈ విధంగా కూడా అనుకోవచ్చు కదా, అమ్మాయికి ఆల్రెడీ ఒక మ్యారేజ్ చూసినాం కాబట్టి ఇంకో అబ్బాయితో లేచిపోయింది అనడం కావచ్చు, లేదంటే ఇంట్లో నుంచి పారిపోయింది అంటే పరువు పోతుందని ఈ ఇంటెన్షన్ లో కూడా. ఇప్పుడు మా డాడీని అడిగితే పోలీసులు అడిగారంట, ఇది మరి 4 months బాగానే వెయిట్ చేసావు కదా నువ్వు ఏందని చెప్పేసి అడిగితే ఇలాగే చెప్పాడంట, ఇప్పుడు నేను బయట చెప్పుకున్నా పరువు పోతుంది, నేను చేసిన సంబంధం చూసిన అబ్బాయి కూడా చేసుకోడు కదా ఇట్లా మాట్లాడితే అని చెప్పేసి ఆయన అనుకుంటాడు, ఇన్నర్ ఫీలింగ్ అది. ఓకే. అని చెప్పేసి బాధపై లాస్ట్ కి తట్టుకోలేక కంప్లైంట్ ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు ఇంటరాగేషన్ ఏం జరిగిందంటే, ఇప్పుడు వాళ్ళని అడిగితే అమ్మాయి అదే నేనే చంపేసా, స్లీపింగ్ 25 స్లీపింగ్ టాబ్లెట్స్ ఏదో పెట్టానని చెప్పేసి చెప్పిందంట. ఆమె 1 week ఇంటరాగేషన్ చేస్తేనే చెప్పింది ఆమె. ఓకే. 1 week ఇంటరాగేషన్ 25 టాబ్లెట్స్ స్లీపింగ్ టాబ్లెట్ పెట్టాను. అంటే ఓవరాల్ గా మీరు ఎందుకు చంపింది అనుకుంటున్నారు? మీరు ఆస్తి కోసమే చంపింది అనుకుంటున్నారా, లేదంటే ఇంకేమన్నా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆస్తి కోసమే. ఇప్పుడు ఈ అమ్మాయి ₹1,00,00,000 ఆస్తి తీసుకెళ్తుంది, ₹1,00,00,000 ఆస్తి ఆల్రెడీ అది కూడా డిస్కషన్ జరిగిందంట మా పిన్నికి మా డాడీకి. ఇప్పుడు ఆ అమ్మాయి ₹1,00,00,000 ఆస్తి ఇస్తున్నావు కదా, చిన్న అమ్మాయికి ఏమి ఇస్తావు అని. 2 బిల్డింగ్లు ఉన్నాయని ముచ్చట కదా. 2 బిల్డింగ్లు ఉన్నాయి. అయితే ఆ డాడీ అన్నాడంట, మనం ఉంటున్నాం కదా ఓన్ హౌస్, ఏదో ఈ పాప కోసం, ఆ అమ్మాయికి ఏం కావాలో అమ్మాయికి నీకేం సంబంధం లేదు అని, నేనే అన్ని చూసుకుంటా, ఆమెకి ఏమేమి పోవాలో అన్ని నేనే ఇస్తాను, నీకు అవసరం లేదు అని చెప్పేసి అన్నాడంట. ఓకే. కొడుగ్గా నీకేమి ఇస్తున్నారు మరి? అది నాకు ఇప్పుడు నేను అడిగితే ఏమంటున్నారంటే, నీది పోయే వాట నీకు వస్తుంది కదా అని చెప్పేసి అలా అంటే అక్కడ నుంచి. అంటే మీకు ఏదైతే మీ మమ్మీ మీ డాడీ విడిపోయేటప్పుడు నీకేమన్నా ఇస్తాన్నారా? ఇప్పుడు నా గురించి ఏం మాట్లాడలే. మా మమ్మీకి ఇప్పుడు మా డాడీ 30,000 ఇంత శాలరీ వస్తుందంట. జస్ట్ మమ్మీ బతకడానికి ఏం 4,000 చేశారంట మంత్లీ కోర్టు ద్వారా చెప్పి 4,000 చేశారు. ఇప్పుడు నాకు 24 years. నాకు ₹1 గానీ ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ఒక డబ్బులు అలా ఏమైనా ఇస్తున్నారా లేదా అని చెప్పి. ఎప్పుడన్నా నువ్వు అక్కడికి వెళ్ళడం జరిగిందా ఇన్ని రోజులల్లో? ఇప్పుడు 2009 లో మీ ఫాదర్ మ్యారేజ్ అయింది, మీ అక్క అక్కడ చదువుకుంటుంది, ఎప్పుడైనా కలవడానికి కానీ ఎక్కడైనా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు? నేను ఒకసారి వెళ్ళా, నేను మా ఫ్రెండ్ ఇలా ఫ్రెండ్స్ ద్వారా అడ్రస్ తెలుసుకొని నేను మా ఫ్రెండ్ బైక్ మీద వెళ్ళాము. అక్కడ వెళ్ళగానే మాకు మా బంధుమిత్రులు వాళ్ళు ఫోన్ చేశారు, నీకు అక్కడ ఏం పని, నీకు ఆస్తి కోసం మీ అక్క లేదు, ఎవరు లేదు, నువ్వు కావాలంటే డాడీ ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి ఎందుకు వెళ్తావు, లేకపోతే ఇక్కడ ధర్మాపురం వచ్చి అడగాలి అని చెప్పేసి మా బంధువులు ఫోన్ చేశారు. నాకు ఏమనంటే పోలీస్ స్టేషన్ పెట్టిస్తాం, నాకు నేను తీసుకెళ్ళినా కదా అబ్బాయిని, ఆ అబ్బాయిని అడ్రస్ ఇచ్చిన అబ్బాయిని వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళని అలా భయపెట్టారంట. ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీ అక్క చనిపోయింది, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నా, ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు? శిక్ష చెప్పితే ఆమెకి వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళకైతే నాన్ బెయిల్ కింద చేయాలి. ఓకే. అసలు బయటికి రాకుండా చేయాలి. ఓకే. మీకు ఏ టైంలో తెలిసింది ఈ అమ్మాయి ఇలా చంపేశారు, పాతి పెట్టారని మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 10th 5కి మా మామయ్య ఇలా ఫోన్ చేస్తారు. ఆఫ్టర్నూన్ 3 o'clock ఫోన్ చేస్తే, అరే ఇంటరాగేషన్ అవుతుందిరా, అయితే నాకు 10th మార్నింగ్ ఎగ్జామ్ ఉండే, SBI మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఫోన్ చేశాను, మామయ్య మరి ఏమైనా తెలిసిందా లేదా అని చెప్పేసి. అయితే ఇప్పుడే ఇంటికి వచ్చాంరా భోజనం చేయడానికి, పోలీసులు వెళ్ళిపోమని చెప్పారు. అయితే ఆ 2 hours భోజనం చేసిన తర్వాత అమ్మమ్మ అక్కడే ఉన్నారు, స్టేషన్ లోనే 4 days అక్కడే ఉన్నారు. ఇంకా వీళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారంట, మామ స్టేట్మెంట్ ఇచ్చిండు,
మమ్మీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, నేను పోలేదు నా ఎగ్జామ్ ఉందని చెప్పేసి నేను విజయవాడలో ఉన్నాను. ఓకే. అలా అని చెప్పి స్టేట్మెంట్ ఎగ్జాక్ట్ గా 5కి చెప్పారంట. 5కి తెలిసిపోయింది. అయితే మా మామ ఫోన్ చేసి ఇలా తెలిసిపోయిందిరా వెంబడి హైదరాబాద్ వచ్చాయి అని చెప్పేసి ఆ రోజు నైట్ నేను హైదరాబాద్ వచ్చా. ఓకే. ఇక్కడ పాతి పెట్టింది ఎక్కడ అమ్మాయిని? ఇక్కడ జార్జ్ రెడ్డి కూడా. హైదరాబాద్ లో చంపేసి ఇక్కడ తీసుకొచ్చి పాతి పెట్టారా, లేదంటే ఇక్కడే చంపే? లేదు, అక్కడ చంపేసి ఇక్కడ తీసుకొచ్చి పాతి పెట్టారు. ఫ్లైఓవర్ కింద మూసీ నది అది ఫ్లైఓవర్ కింద పాతి పెట్టారు. ఐడియా ఉందా ప్లేస్ ఎక్కడో మీకు? అది వెళ్ళారా మీరు? అక్కడ వెళ్ళాం. నేను మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాను. నేను మా అమ్మ అందరూ. 4 months ఎట్లా లోపల అంటే పైకి తేలిందా, ఎట్లా ఉంది అక్కడ సిచువేషన్? అది వాటర్ ఏం లేదు, నార్మల్ గా ఇంత లోతునే పెట్టారు. పైన బండ అవి తునుగలు అవి పెట్టేసి నార్మల్ గా ఎలా అంటే ఇంకా ఈ అది ఆమె చెప్పింది టాబ్లెట్ వేసాను అని చెప్పేసి అది కాదు, కానీ వాళ్ళే కావాలని చేసి చంపేసి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు టాబ్లెట్ పెట్టి అంటే ఇప్పుడు చెప్తే నమ్మడానికి ఉండాలి. ఆమె చెప్పిన విషయం అది పోలీసులకి. ఓకే. ఇప్పుడు అక్కడ ఏమైంది, దేంట్లో పెట్టినా అని చెప్పింది టాబ్లెట్స్, దేంట్లో పెట్టింది టాబ్లెట్ పెట్టి చెప్పినా అని చెప్పిందంట. ఆమె చంపేసినా అని చెప్పింది. 25 టాబ్లెట్స్ పెట్టాను. ఓకే. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఆమె సప్లై చేసిందంట టాబ్లెట్. ఓకే. ఆమె ఫ్రెండ్ ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్, ఆమె ఎవరు మనకు తెలియదు. ఓకే. ఆమె ఇచ్చిందని చెప్పేసి ఆమె కూడా ఇంటరాగేషన్ చేసిరంట. ఓకే. అయితే అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇప్పుడు మా పిన్ని అఫైర్ పెట్టుకున్నదంట. అఫైర్ ఆర్మీ అంట. ఆయన పేరు రవి సంథింగ్ ఏదో తెలియదు మనకి. ఏ పిన్ని? మీ ఇప్పుడు ఎవరైతే ఆవిడ ఉన్నారో ఆమె ఇంకొక లలిత అనే మీ పిన్ని వేరే ఆయనతో మీ డాడీ కాకుండా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఓకే. ఓకే. అది ఇంటరాగేషన్ లో తెలియదు. అది మా డాడీ కూడా తెలియదు. మరి తెలుసో తెలియదు నాకు. అయినప్పుడు తెలియదు అని చెప్పారంట. ఓకే. అతనితో కుమ్మక్కై ఈ అమ్మాయిని చంపేద్దామని ప్లాన్ చేశారా? ఇప్పుడు వాళ్ళిద్దరు చంపేస్తారో తెలియదు మనకి. వాళ్ళిద్దరు ఆయన ఇన్ని పోయి చంపిండా, మరి ఇద్దరు ప్లాన్ చేసిరా అని చెప్పేసి తెలియదు. ఓకే. ఆమె ఒప్పుకున్నది కాబట్టి ఎవరైతే ఈ ఆర్మీకి సంబంధించిన ఆయన ఉన్నాడో ఆయన చేయి కూడా ఉంది. ఆయన చేయి కూడా ఉంది. ఓకే. ఆయన చేయి ఇంకా ఆర్మీ ఇంకో రవి వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఆయన కూడా క్యాబ్ డ్రైవర్. ఓకే. ఆయన కూడా హెల్ప్ కూడా తీసుకున్నారు. ఓకే. వీళ్ళు ముగ్గురు కలిసి తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టడం జరిగిందా? ఓకే. మీకు ఇప్పుడు అక్కడ అది అందులో తోడితే మీకు ఏమేమి దొరికినాయి అక్కడ? జస్ట్ ఏం లేదు, హెయిర్ బోన్స్ అంతే. ఏం లేదు, చర్మం ఏం లేదు. అది 4 months బ్యాక్ కదా, ఏం లేదు. మన తవ్వుతా అంటే ఇంకోటి వాటర్ వెళ్తున్నాయి అక్కడ, జస్ట్ వాటర్ అలా వెళ్తున్నాయి. స్మెల్ రాలేదా? మొత్తం స్మెల్ ఏం రాలేదు అంతకన్నా, స్మెల్ ఏం రాలేదు. ఓకే. ఓన్లీ మొత్తం బస్తాలా కట్టేసి ముఖం మీద ఇలా చిన్న కవర్ పెట్టేసి బైండింగ్ వైర్ సంథింగ్ ఏదో వైర్స్ ఉంటాయి కదా, ఆ వైర్ తో 10-15 వైర్లు ఇలా కట్టేసి ఉంది. ఓకే. అక్కడ పాతి పెట్టిన అమ్మాయి మీ అక్కనే అని ఎవరు చెప్పారు మీకు? ఎలా తెలిసింది? వాళ్ళే చూపించారు, స్పాట్ వాళ్ళే చూపించారు. ఎవరు? ఎవరైతే వీళ్ళు మీ పిన్ని ఇల్లీగల్ రిలేషన్ క్యాండిడేట్ ఈవిడ వాళ్ళే స్పాట్ చూపించారంట. అంటే ఇప్పుడు 10th అది అయిపోయి ఫిక్స్ చేశారు కదా. అవును. పోలీసు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేసామని చెప్పేసి వాళ్ళే స్పాట్ చూపించారంట. ఓకే. అతని పేరేంది? ఆర్మీ మీ పిన్నితో రిలేషన్ లో ఉన్న రవి. అతని పేరు రవి. వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడే పాతి పెట్టామని చూపించారు. వాళ్ళే చూపించారు. నెక్స్ట్ డే కూడా ఇప్పుడు పోలీస్ తీసుకొచ్చారు కదా. అవును. నెక్స్ట్ డే కూడా వాళ్ళే వచ్చి చూపించారు, వాళ్ళే పాయింట్ చూపించారు. ఓకే. మీకు న్యాయం జరగాలంటే ఏం జరగాలనుకుంటున్నారు? ఇప్పుడు న్యాయం జరగాలంటే నాకు రావాల్సింది, నాకు ఇప్పుడు మా అక్కకి ఇంత ఒప్పుకున్నారు కదా, సరే 1 కోటి రూపాయలు సంథింగ్ ఏదో ఒప్పుకున్నారు. ఆస్తి ఎంత ఉందో ఇప్పుడు ఇంకా చెల్లె ఉంది. ఇంకో చెల్లి ఉందా మీకు? ఇప్పుడు ఆమె పిన్ని వాళ్ళ కూతురు కదా, ఆమె చెల్లి ఉంది. అవును. ఇప్పుడు ఆమె ఎంత తీసుకుంటుందో ఆమెకి తీసుకోవాలి. ఇప్పుడు నాకు నా అక్కకి ఏం రావాలో అది ఇచ్చేస్తే, ఆస్తి ఇచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? లేదంటే మీ అక్కని చంపేశారు కాబట్టి దానికి ఏదైనా న్యాయం అడుగుతున్నారా? లేదా ఆస్తి ఇస్తే చాలనుకుంటున్నారా? న్యాయం అడుగుతున్నారు. వాళ్ళ నాన్ బెయిల్ కింద వాళ్ళు అసలు బయటికి రావకూడదు, వాళ్ళకి బయటికి రాకూడదు, నాకు న్యాయం జరగాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను నీ తోడబుట్టిన అక్క కాబట్టి ఎంతో కొంత ఉంటది నాకు చిన్నప్పటి నుంచి నేను పుట్టిన మా డాడీ 1 రూపాయి కానీ పెట్టలేదు నాకు. ఓకే. 1 రూపాయి కానీ ఎప్పుడైనా ఫోన్ చేసి అరే ఇలా చదువు ఇలా సజెషన్స్ ఏం లేదు. మొత్తం నేను పుట్టినప్పటి నుంచి అమ్మమ్మ చూసుకున్నది. ఇంటి దగ్గర 10 years ఇక్కడే చదివిన. 10 years తర్వాత మామ దగ్గర వెళ్ళిపోయాను. మా మామ విజయవాడలో ఇప్పుడు రైల్వే జాబ్ ఎంప్లాయ్ అయినా. ఇంటర్ అక్కడ చదువుకున్నా. తర్వాత బీటెక్ హైదరాబాద్ లో చేసిన. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ విజయవాడలో బ్యాంక్ కోచింగ్ అని చెప్పేసి. ఫస్ట్ ఈ విషయం చంపేశారని తెలిసినప్పుడు ఏంటి నీ ఫీలింగ్? ఏంటి నా ఫీలింగ్ అంటే నేను బాగా బాధపడ్డా. అసలుకి ఆమె మనసు ఎట్లా వచ్చింది, అసలు ఏం పాపం చేసింది మా అక్క మరి అని చెప్పేసి బాధపడ్డాను. ఎందుకంటే ఇప్పుడు నాతో ఎప్పుడు రక్షాబంధన్ వచ్చినా అది వచ్చినా నీకున్నది ఒకటే అక్క కాబట్టి మీకంటే మీ బాండింగ్ ఎలా ఉంటది ఇద్దరిది? మా బాండింగ్ అంటే ఇప్పుడు అక్క ఎప్పుడు సరిగా మాట్లాడేది కాదు. ఇప్పుడు 1 year బ్యాక్ ఫోన్ చేసింది అనుకో, నెక్స్ట్ ఇప్పుడు సరే నేను ఎప్పుడైనా మాట్లాడినని చెప్పేసి ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే ఆ నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అంటే విడదీసేటప్పుడే కులము మీరు అన్న చెల్లెలు మాట్లాడుకోవద్దానేమని చెప్పారు అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా క్రాష్? మా ఇద్దరి మధ్య ఏం లేదు.
జస్ట్ మమ్మీ డాడీని విడగొట్టారు. ఇప్పుడు అబ్బాయి ఏమో మమ్మీ సైడ్, అమ్మాయి ఏమో డాడీ సైడ్ అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మాట్లాడుకోవద్దు అలా అని చెప్పేసి ఏం లేదు. మీ ఇద్దరికి ఒక ర్యాపో లేదు, అన్న చెల్లెల ర్యాపో అనేది లేదా? ర్యాప్ అంటే ఎప్పుడు లేదు. ఇప్పుడు నేను ఆమె కాంటాక్ట్ చేసి నేను కాంటాక్ట్ అయినా, కాంటాక్ట్ అయితే నెక్స్ట్ అమ్మాయిని భయపెట్టిస్తారంట. ఓకే, మాట్లాడొద్దు అని చెప్పేసి భయపెట్టిస్తారంట. ఇప్పుడు ఆ నెంబర్ ఎక్స్చేంజ్ చేయడం గానీ. ఎవరు, మీ డాడీ భయపెట్టించాడా లేదంటే మీ పిన్ని? ఇప్పుడు నాకు తెలియదు ఎవరు భయపెట్టించారు. డాడీ ఉందో మరి మమ్మీ ఉందో ఇద్దరు ఉందో తెలియదు మనకి. ఇప్పుడు నేను ఒక మాట ఏమంటానంటే, మీరు మీ డాడీ పుట్టిన వాళ్ళే అవునా? మీకు హక్కు ఉంటది ప్రతి ఒక్కటి మీ డాడీ మీద. ఎవరు మీకు చెప్పలేదా అరే మీ డాడీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కొడుకు నువ్వు ఒక్కడివే? ఇద్దరు సిస్టర్లు అయినా, అదే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా, సో కాల్డ్ ఏది జరిగినా నీకు ఇద్దరు సిస్టర్స్ అయినప్పుడు దాని మీద ఏది ఉన్నా వాళ్ళిద్దరు పెళ్లి చేయాలన్నా ఇంకోటి కావాలన్నా హక్కు నీకే ఉంటది. ఇప్పటి వరకు అంటే బయట చూస్తున్నావు కదా ఎట్లుంది ఏంటంటే, నీకు కూడా కొంచెం లా అనే కొన్ని తెలుసు. ఏ రోజు నీకు అనిపించలేదా నేను అడగాలి, నేను ఒక కొడుకుగా నాకు హక్కు ఉంటదని నీకు అనిపించలేదు? అనిపించింది. ఇప్పుడు నా ఫ్యూచర్ నేను చూసుకోవాలి కదా, ఇది కూడా చూసుకోవాలి కదా. నేను హడావుడి చేసి అక్కడిక్కడ ఫైటింగ్ వెళ్ళిపోయాను అనుకో, మా అక్క ఫ్యూచర్ బాగుంటే సరిపోతుందిలే, నాది ఎట్లనన్నా అవుతుంది, నేను అబ్బాయిని అన్న ఫీలింగ్ లో ఉన్నారా? అలా ఏం లేదు. ఇప్పుడు నా ఫ్యూచర్ సెటిల్ అయిన తర్వాత సరే అక్క కూడా సెటిల్ అవుతుంది కదా, పెళ్లి అయిపోయిన తర్వాత మాట్లాడదాం, అక్క కదా ఎటు పోతుంది కలిసి ఉంటదిలే అని చెప్పేసి అనుకున్నాను నేను. ఓకే, ఏం చదువుతుంది మీ అక్క? మా అక్క బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత మామూలుగా కాంట్రాక్ట్ బేస్ జాబ్ చేసిందంట నిమ్స్ లో. ఓకే, నిమ్స్ లో జాబ్ చేసినప్పుడే అలా సంబంధం చూసేసి, ఇంకా మా పిన్ని ఉంది కదా లలిత, ఆమెనే ఇప్పుడు సంబంధం చూసాం కదా ఇంటికి తీసుకొచ్చాయి, 4 months ముందే ఇంటికి తీసుకొచ్చారంట. జాబ్ ఎందుకు, హాస్టల్ ఎందుకు, మానిపిద్దాం అని చెప్పేసి ఆమె ఏం ప్లాన్ చేసుకున్నదో తెలియదు మనకి. మరి ఏమనిపిస్తుంది నీకు? ఏం స్కెచ్ చేసింది? సంపేద్దామన్న స్కెచ్ ముందు నుంచే ఉంది అనిపిస్తుందా ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ బట్టి? అది ఇప్పుడు ముందు నుంచే ఉంది అనుకుంటా. మరి ఆమె బాగా నమ్మించి మోసం చేసిందంట. ఇప్పుడు డాడీ ఏమంటున్నాడంటే, నేను ఇలా అనుకున్నా, ఇలా చేసుకున్నా, ఇలా అనుకున్నా, నేను ఇలా ఏం జరిగిందని చెప్పేసి నేను ఏం అనుకోలేదు అసలుకి అని చెప్పేసి డాడీ బాధపడుతుంది. ఇప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంది మీ ఫాదర్ మీద? నా ఇన్నర్ ఫీలింగ్ ఇప్పుడు 4 months అయింది కదా, డాడీకి తెలియకుండా ఎట్లుంటది అని చెప్పేసి ఇన్నర్ ఫీలింగ్ నాకు. ఇప్పుడు డాడీ మీద ఏమైనా డౌట్ ఉందా? డాడీ మీద డౌట్ అంటే డౌట్ ఏం లేదు కానీ, ఇప్పుడు 4 months కదా, 4 నెలలు ఎట్లున్నావు అంటే ఇట్లా కూడా అనుకోవచ్చు కదా. అంటే ఆవిడ ఎవరైతే ఉన్నారో, అంటే ఒక మనిషిని మర్డర్ చేసేంత మైండ్ సెట్ తో ఉన్నప్పుడు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ అతనితో సెటప్ పెట్టుకున్న క్యాండిడేట్ అక్కడున్న సజెషన్స్ తీసుకొని మీ డాడీకి ఈ విషయాలు బయటకు వస్తే మన పరువు పోతుందని ఈ విధంగా మోటివేషన్ చేసి ఆయన నోరు తెరవకుండా చేసింది అనుకోవచ్చు కదా. అది అనుకోవచ్చు, అది నాకు తెలియదు కదా. అది అనుకుంటారో మరి వాళ్ళు. మీ పిన్ని మీద కోపం ఉందా, మీ ఫాదర్ మీద కోపం ఉందా? నాకు ఇద్దరి పైన కోపం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిన్ని చేసింది. ఇప్పుడు అమ్మాయి ఇంటికి, ఇప్పుడు ఒక అమ్మాయి బయట, ఇప్పుడు 1 hour మనం బయట మిస్ అయితే ఎవరైనా ఫోన్ చేస్తారు, ఏదో చేయరు. 3 days కైనా కంప్లైంట్ చేయాలి కదా, మా అయితే 10 days కైనా చేయాలి. అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి. ఓకే, కంప్లీట్ అయిపోయి కనీసం మీకు ఇన్ఫార్మ్ చేశారా? ఎవరికి? ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేయాలి, లేకపోతే మా బాబాయ్ పెద్ద కొడుకు అన్నకైనా ఫోన్ చేయాలి. ఇప్పుడు మాకు అంటే మాతో ఇష్టం లేదనుకో మాట్లాడడం, బంధుమిత్రులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కైనా ఉంటారు, కొలీగ్స్ అయినా ఉంటారు కదా, ఇలా మా అమ్మాయి మిస్ అయిపోయింది, ఇలా ఉంది అని చెప్పేసి ఎవరికి కాంటాక్ట్ కాలేదంట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు ర్యాప్ మీ చిన్న కొడుకులతో వీళ్ళతో ఎట్లా ఉంటుంది నీకు ర్యాప్? ర్యాప్ అంటే బాగానే మాట్లాడతారు, అన్నోళ్ళు బాగానే మాట్లాడతారు, క్లోజ్ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.